ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే ముగిశాయి. మరొక వారం రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. జూన్ 4వ తేదీన ఏ పార్టీ గెలవబోతుందనేది తెలుస్తుంది. అయితే ఈలోపే చాలామందికి ఆసక్తి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి గెలవబోతుందా లేదా మరొకసారి జగనే ముఖ్యమంత్రి కాబోతున్నాడా, పైగా ఏదో 9వ తారీఖున జగన్ వైజాగ్లో సీఎం అని చెప్పి మంత్రి బొత్స చెప్పటం, ప్రమాణ స్వీకారం అని బొత్స చెప్పటం, దాంతో హోటళ్ళు బుక్ అయిపోయాయి, బస్సులు బుక్ అయిపోయాయి అని చెప్పి సోషల్ మీడియాలో హడావిడి చేయడం మనం అంతా చూసాం. కానీ వాస్తవ స్థితి ఏంటి? ఎన్నికల తరువాత ఏమన్నా ఫలితాల్లో మార్పు వచ్చిందా? ఎన్నికలకు ముందు సర్వేలన్నీ గంటాపదంగా ఒకటే చెప్పాయి, కూటమిదే పీఠం. మరి ఎన్నికల తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా అంటే అది దానికి సంబంధించి ఏపీ కనెక్ట్ అయితే ఒక సర్వే అయితే చేసింది. ఎన్నికల తరువాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది అయితే చేయటం అయితే జరిగింది. సో ఇది ఫైనల్ స్టడీ రిపోర్ట్ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మనం శ్రీకాకుళం నుంచి కన్నా పరిగణలో తీసుకుంటే ఇచ్చాపురం అలయన్స్ గెలవబోతుంది, పలాస అలయన్స్, టెక్కలి అలయన్స్, అలాగే పాతపట్నం అలయన్స్, శ్రీకాకుళం అలయన్స్, ఆముదాల వలస అలయన్స్, అలాగే నరసన్నపేట అలయన్స్, అలాగే హెచ్ఆర్ల వైఎస్ఆర్సీపీ. ఇది మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నట్టు చెప్తున్నారు. మొత్తం 7 కూటమి, 1 వైఎస్ఆర్సీపీ. ఇకపోతే పార్వతీపురం మాన్యంగానే మనం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, అలాగే పాలకొండ మాత్రం అలయన్స్, మళ్ళీ కురుపాం వైఎస్ఆర్సీపీ, సాలూరు అలయన్స్. ఇందులో మొత్తంగా 2 కూటమి, 2 వైఎస్ఆర్సీపీ అని వెళ్తే వాళ్ళు చెప్తున్నారు. ఇక విజయనగరాన్ని మనం తీసుకుంటే రాజాం అలయన్స్, బొబ్బిలి అలయన్స్, చీపురుపల్లి అలయన్స్, గజపతి నగరం అలయన్స్, నెల్లిమర్ల అలయన్స్, విజయనగరం అలయన్స్, అలాగే శృంగవరపుకోట అలయన్స్. దాదాపుగా ఇక్కడ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. విజయనగరం వచ్చేటప్పటికి క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. 7-0 అయితే ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక విశాఖపట్నం, విశాఖ మనకి కీలకమైనటువంటి వాటిలో విశాఖపట్నం కూడా ఒకటి. ఇందులో భీమిలి అలయన్స్, విశాఖ ఈస్ట్ అలయన్స్, విశాఖ వెస్ట్ అలయన్స్, విశాఖ నార్త్ అలయన్స్, విశాఖ సౌత్ అలయన్స్, గాజువాక అలయన్స్, పెందుర్తి అలయన్స్. దాదాపుగా ఇది కూడా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. 7-0గా ఉంది. అయితే ఈ 4 కూడా గతంలో గెలిచినాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేవి 2019లో జగన్మోహన్ రెడ్డికి అంతవే వచ్చినప్పటికీ కూడా ఈ 4 కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూటమిలో ఇంకా ఈజీగా గెలుచుకోబోతుంది. సో అది పరిస్థితి. ఇక సీతారామరాజు, అల్లూరి సీతారామరాజుని కనుక మనం పరిశీలిస్తే ఒకసారి అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీకి ఉంది, పాడేరు మాత్రం అలయన్స్కి ఉంది, అలాగే రంపచోడవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టు తెలుస్తుంది. 1-2 ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ కొంచెం పెచ్చులో ఉందని చెప్పొచ్చు. ఇక అనకాపల్లిని తీసుకుంటే చోడవరం అలయన్స్, మడుగుల అలయన్స్, అనకాపల్లి అలయన్స్, యలమంచిలి అలయన్స్, పాయకరావుపేట అలయన్స్, అలాగే నర్సీపట్నం కూడా అలయన్స్ గెలుచుకోబోతున్నారు. అయ్యన్నపాత్రుడు సీనియర్ మినిస్టర్ గెలుచుకోబోతున్నారు. పాయకరావుపేట టీడీపీ మహిళా అధ్యక్షురాలు వనిత కూడా అక్కడైతే గెలవబోతుంది. సో ఇక కాకినాడని కనుక మనం తీసుకుంటే ఇక్కడ మొత్తం 6-0గా ఉంది. ఇక కాకినాడని కనుక మనం ఒకసారి తీసుకుంటే తుని అలయన్స్, ప్రతిపాడు అలయన్స్, అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. సో పిఠాపురం అలయన్స్, కాకినాడ రూరల్ అలయన్స్, పెద్దాపురం అలయన్స్, కాకినాడ సిటీ అలయన్స్, జగ్గంపేట. దాదాపుగా ఇది కూడా క్లీన్ స్వీప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 7-0గా అయితే మొత్తంగా ఉన్నట్టుంది. ఇక నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, ఇక కీలకమైనటువంటి గోదావరి జిల్లాలకు మనం వచ్చేస్తే అనపర్తి అలయన్స్, రాజానగరం అలయన్స్, అలాగే రాజమండ్రి సిటీ అలయన్స్, రాజమండ్రి రూరల్ బొత్స చౌదరి అక్కడ గెలవబోతున్నారు అలయన్స్, కొవ్వూరు అలయన్స్, నిడదవోలు అలయన్స్, గోపాలపురం అలయన్స్. సో గోపాలపురం అంటే ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత అక్కడి నుంచి అయితే పోటీ చేయబోతుంది. సో అది మొత్తానికి అక్కడ కూడా ఆవిడ ఓడిపోబోతుంది. ఇది 7-0గా అయితే ఉంది. ఇక కోనసీమకు వచ్చేటప్పటికి రంపచోడవరం అలయన్స్ ఉంది, అలాగే ముమ్మిడివరం అలయన్స్ ఉంది. అలయన్స్ అంటే ఇక్కడ జేఎస్పీ పోటీ చేస్తుంది జనసేన. అమలాపురం అలయన్స్ ఉంది, రాజోలు జనసేన పోటీ చేస్తుంది, అలయన్స్లో గెలవబోతుంది. పి గన్నవరం ఇక్కడ కూడా అలయన్స్లో జనసేన గెలవబోతుంది. కొత్తపేట అలయన్స్, మండపేట అలయన్స్. సో ఇక్కడ కూడా 7-0 దాదాపుగా అది కూడా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక వెస్ట్ గోదావరి, కీలకమైనటువంటి వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి ఆచంట అలయన్స్, పాలకొల్లు అలయన్స్, నరసాపురం అలయన్స్, భీమవరం అలయన్స్, ఉండి అలయన్స్, తణుకు అలయన్స్, తాడేపల్లిగూడెం అలయన్స్. దాదాపుగా ఇది కూడా మనం క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. 7-0గా అయితే ఇక్కడ మొత్తంగా అయితే మనకు కనబడుతుంది. ఇక ఏలూరుని కనుక మనం పార్లమెంట్ని కనుక మనం ఒకసారి తీసుకుంటే ఇందులో ఉంగుటూరు అలయన్స్లో జనసేన పోటీ చేసింది. అక్కడ దెందులూరు అలయన్స్, ఏలూరు అలయన్స్, పోలవరం మాత్రం
వైఎస్ఆర్సీపీ అత్యంత కీలకమైనటువంటి పోలవరాన్ని అయితే వీళ్ళు వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. చింతలపూడి అలయన్స్, నూజివీడు అలయన్స్, కైకులూరు అలయన్స్. సో మొత్తంగా దెందులూరు అంటే చింతమనేని ప్రభాకర్ అయితే అక్కడ గెలవబోతున్నారు. బట్ పోలవరం కూడా కూటమి గెలుచుకుంటుందని చెప్పి కొంతమంది అక్కడ పోలవరం సన్నిహితులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే పోలవరం ఓటింగ్ తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత కానివ్వండి, ఆ ఓటింగ్ సరళి చూసిన తర్వాత ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళు చెప్తున్నారు. చూడాలి అది మాత్రం. ఇక్కడైతే 6-1 అయితే ఇక ఏపీ కనెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎన్టీఆర్ని కానీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే తిరువూరు వైఎస్ఆర్సీపీ, గన్నవరం ఇక్కడ కూడా వల్లభరేని వంశీ ఓడిపోబోతున్నాడు, అలయన్స్ గెలవబోతుంది. తిరువూరు మాత్రం వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ కూటమి, విజయవాడ సెంట్రల్ కూటమి, ఈస్ట్ కూటమి, మైలవరం కూడా టీడీపీ గెలవబోతుంది అక్కడ. నందిగామ అలయన్స్, అలాగే జగ్గయ్యపేట అలయన్స్. మొత్తంగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. 7-1గా ఇక్కడ ఉంది. ఒకటి మాత్రమే తిరువూరు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక కృష్ణ, కీలకమైనటువంటి కృష్ణాని కానీ మనం తీసుకుంటే గుడివాడ కొడాలి నాని ఇక్కడ ఓడిపోబోతున్నాడు, అలయన్స్లో టీడీపీ గెలవబోతుంది. పెడాన అలయన్స్, మచిలీపట్నం అలయన్స్, అవనిగడ్డ అలయన్స్, పామర్రి అలయన్స్, పెనమలూరు అలయన్స్. మొత్తంగా ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. 7-0గా ఉంది. ఇక గుంటూరు మరొక కీలకమైనటువంటి కాన్స్టిట్యున్సీ గుంటూరుని తీసుకుంటే తాడికొండ అలయన్స్, మంగళగిరి నారా లోకేష్ ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అలయన్స్. పొన్నూరు అలయన్స్, తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి అయితే పోటీ చేయడం జరిగింది, ఆయన కూడా గెలవబోతున్నాడు. ఇక ప్రతిపాడు అలయన్స్, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని పోటీ చేస్తున్నట్టుగా ఉంది. సో అక్కడ ఆవిడైతే ఓడిపోబోతుంది, ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. అలాగే ఈస్ట్ కూడా టీడీపీ గెలవబోతుంది. ఇక్కడ 7-0గా చూడవచ్చు, అది కూడా క్లీన్ స్వీప్గా చెప్పుకోవచ్చు. ఇక పల్నాడుని మనం కన్నా తీసుకున్నట్టయితే పెదకూరపాడు అలయన్స్, చిలకలూరుపేట అలయన్స్, నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక సత్తెనపల్లి అంబటి రాంబాబు అయితే దారుణంగా ఓడిపోబోతున్నారు, ఇక్కడ అలయన్స్ గెలవబోతుంది. వినుకొండ అలయన్స్, గురజాల అలయన్స్, మాచర్ల కూడా అలయన్స్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో ఓడిపోబోతున్నాడు. జూలగంటి బ్రహ్మానంద రెడ్డి అయితే అక్కడ గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇక ఇక్కడ 6-1గా చూడవచ్చు దాన్ని. ఇక మనం ఇక బాపట్ల, నెక్స్ట్ బాపట్లను తీసుకుంటే వేమూరు అలయన్స్ ఉంది, రేపల్లె అలయన్స్, అలాగే బాపట్ల మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు. పర్చూరు అలయన్స్, అద్దంకి అలయన్స్, చీరాల అలయన్స్. చీరాల మాత్రం ఇక్కడ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చీరాలలో గెలుస్తుందని వీళ్ళైతే ఘంటాపదంగా చెప్తున్నారు. సో అక్కడ అంటే టీడీపీ కూటమిని అలాగే వైఎస్ఆర్సీపీని కాదని కాంగ్రెస్ని గెలిపిస్తారని చెప్తున్నారు, అదైతే చూడాలి సార్. సో 4-1-1గా అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇక ప్రకాశం కన్నా మనం ఒకసారి తీసుకుంటే సంతనోత్తులపాడు అలయన్స్, ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉంది. దర్శి అలయన్స్, ఒంగోలు అలయన్స్, కొండైపి అలయన్స్, మార్కాపురం అలయన్స్, గిద్దలూరు అలయన్స్, కనిగిరి అలయన్స్. మొత్తంగా 7-1గా అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెల్లూరు మొత్తంగా సర్వేపల్లి అలయన్స్, కందుకూరు అలయన్స్, కావలి అలయన్స్, ఆత్మకూరు అలయన్స్, కొవ్వూరు అలయన్స్, నెల్లూరు సిటీ అలయన్స్, నెల్లూరు రూరల్ అలయన్స్, ఉదయగిరి అలయన్స్. మొత్తంగా పూర్తిగా దాదాపుగా ఒకప్పుడు వైసీపీకి కొంచుకోట అయినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొంచుకోటగా మారింది. ఇక్కడ 8 మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు వచ్చేద్దాం. ఇక్కడ బద్వేలు వైఎస్ఆర్సీపీకి ఉంది. జమ్మలమడుగు జగన్మోహన్ రెడ్డి మేనమామ పోటీ చేస్తున్నాడు, ఆయన అయితే ఓడిపోతున్నాడు. ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అలయన్స్లు అని చెప్పి చెప్తున్నారు. కడప అలయన్స్లో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. కమలాపురం మాత్రం వైఎస్ఆర్సీపీ, మైదుకూరు అలయన్స్, ప్రొద్దుటూరు అలయన్స్, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. సో మొత్తంగా బద్వేలు, కమలాపురం, అలాగే పులివెందుల ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మిగిలినవన్నీ కూడా 4 కూడా అలయన్స్లో టీడీపీ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా 4-3గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక కర్నూలు అలయన్స్, అలాగే కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మగనూరు అలయన్స్, అలాగే మంత్రాలయం అలయన్స్, ఆదోని అలయన్స్, అట్లూరు మాత్రం వైఎస్ఆర్సీపీ, పత్తికొండ మాత్రం వైఎస్ఆర్సీపీ. అంటే 4 అలయన్స్లో ఉంటే ఇక్కడ 3 మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక నంద్యాల ఆడగడ్డ అలయన్స్, శ్రీశైలం అలయన్స్, నందికొట్కూరు అలయన్స్, నంద్యాల అలయన్స్, బనగానపల్లె వైఎస్ఆర్సీపీకి ఉంది. డోన్ అలయన్స్ ఇక్కడ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. పాణ్యం మాత్రం అలయన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. 6-1గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక శ్రీ సత్సాయి గారు మనం తీసుకుంటే మడకశిర వైఎస్ఆర్సీపీకే ఉంది. హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలవబోతున్నాడు అలయన్స్లో. పెనుగొండ అలయన్స్, పుట్టపర్తి అలయన్స్, అలాగే
ధర్మవరం అలయన్స్ టీడీపీ గెలవబోతుంది. కదిరి కూడా ఆ అలయన్స్లో టీడీపీ గెలవబోతుంది. 5-1గా అక్కడ మనం చూడొచ్చు. ఇక అనంతపురం కీలకమైనటువంటి అనంతపురం చూస్తే రాప్తాడు అలయన్స్ ఉంది, రాయదుర్గం అలయన్స్ ఉంది, ఉరవకొండ పయ్యావుల కేశవ్ మరొకసారి గెలవబోతున్నారు. ఆల్రెడీ 2019లో కూడా ఆయన అంతవేవులో కూడా ఆయన అయితే గెలవడం జరిగింది. ఇక గుంతకల్లు అలయన్స్, తాడిపత్రి అలయన్స్, సింగనమల కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ ఇందాక ఒకటైతే వాళ్ళు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు, చేరాలనుకుంటా. ఇక్కడ కూడా సింగనమలలో కూడా కాంగ్రెస్ గెలవబోతుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సింగనమల నుంచి బండారు శ్రావణి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే పోటీ చేయడం జరిగింది. మరి ఏమవుతుందో అయితే చూడాలిక. అనంతపురం అర్బన్ అలయన్స్, కళ్యాణదుర్గం అయితే ఆ అలయన్స్ 7-0 వైఎస్ఆర్సీపీ ఖాతా లేదు, కాంగ్రెస్కి అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక అన్నమయ్య జిల్లాకు వచ్చేటప్పటికి రాజంపేట అలయన్స్, కోడూరు మాత్రం వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబాళపల్లె అలయన్స్, పీలేరు అలయన్స్, మదనపల్లె అలయన్స్ 4-2గా ఉంది అక్కడ చూడొచ్చు. ఇక తిరుపతిని కానీ మనం తీసుకుంటే తిరుపతి అలయన్స్, సూళ్ళూరుపేట అలయన్స్, వెంకటగిరి అలయన్స్, గూడూరు అలయన్స్, శ్రీకాళహస్తి అలయన్స్, సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. చంద్రగిరి అలయన్స్కి ఇవ్వడం అయితే తెలిసినట్టుంది. ఇక్కడ చంద్రగిరి అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేసినట్టుగా ఉన్నాడు, అదేననుకుంటా. చిత్తూరు వైసీపీ నుంచి, చిత్తూరు పొంగనూరు వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అక్కడ గెలుస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక నగరి రోజా దారుణంగా ఓడిపోబోతుంది. గంగాధర్ నెల్లూరు అలయన్స్, అలాగే చిత్తూరు అలయన్స్, పూతలపట్టు అలయన్స్, పలమనేరు అలయన్స్, అలాగే కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ గెలవబోతున్నారు. 7-1గా అయితే ఉంది. ఇక లోక్సభ స్థానాలను 25 లోక్సభ స్థానాలను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. శ్రీకాకుళం అలయన్స్, విజయనగరం అలయన్స్, అరకు మాత్రం వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం అలయన్స్, అనకాపల్లి అలయన్స్, కాకినాడ అలయన్స్, రాజమండ్రి అలయన్స్, అమలాపురం అలయన్స్, నరసాపూర్ అలయన్స్, ఏలూరు అలయన్స్, మచిలీపట్నం అలయన్స్, విజయవాడ అలయన్స్, గుంటూరు కూడా అలయన్స్లోనే ఉంది. ఇక నరసరావుపేట అలయన్స్, బాపట్ల అలయన్స్, ఒంగోలు అలయన్స్, నెల్లూరు అలయన్స్, తిరుపతి అలయన్స్, చిత్తూరు అలయన్స్, రాజంపేట అలయన్స్, కడప కాంగ్రెస్ వైఎస్ షర్మిల ఇక్కడ గెలవబోతున్నట్టుగా అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక నంద్యాల వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, కర్నూలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, అనంతపూర్ అలయన్స్, హిందూపూర్ అలయన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది కన్నా మనం ఎక్స్పెక్టెడ్ సీట్స్ని కన్నా మనం ఒకసారి కన్నా పరిశీలిస్తే ఇక్కడ కూటమిని మొట్టమొదటిగా పరిగణలో తీసుకుంటే 21 పార్లమెంటు స్థానాలు, 153 అసెంబ్లీ స్థానాలతో ఒక చరిత్రను తిరగరాయబోతున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీకి వస్తే కేవలం 3 ఎంపీ స్థానాలు, ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ 3 ఎంపీ స్థానాలకు పరిమితమైందో అదే ఎంపీ స్థానాలకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది. 20 ఎమ్మెల్యే స్థానాలు, గతంతో తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఇంకొక 3 సీట్లు తక్కువే వస్తున్నాయి వీళ్ళకి. అంటే దారుణమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్కి కూడా 2 సీట్లు అయితే ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీ ఇవ్వడం జరిగింది. ఎంపీ ఏమో కడప నుంచి పోటీ చేస్తున్నటువంటి షర్మిల గెలుస్తుందని చెప్తే, ఒకటేమో చీరాల, సింగనమల, ఈ 2 కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని చెప్పి వీళ్ళైతే సర్వేలో చెప్పడం జరిగింది. ఇక ఓట్ షేర్ని కానీ మనం పరిశీలిస్తే 53% ఓట్ షేర్కి అయితే కూటమి చేరుకుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు దాదాపుగా 40% ఓట్ షేర్ ఉండేది. అప్పట్లో జనసేనకు ఒక 7% ఓట్ షేర్, అంటే మొత్తంగా 47% ఓట్ షేరు. బట్ ఇప్పుడు పెరిగింది ఓట్ షేర్, అది జనసేనకు పెరిగిందా లేకపోతే తెలుగుదేశం పార్టీకి పెరిగిందా అనేది పక్కన పెడితే 53% ఓట్ షేర్తో కూటమి అయితే ఉంది. ఇక 50% ఓట్ షేర్ నుంచి వైఎస్ఆర్సీపీ 39% కంటే దాదాపుగా 11% ఓట్ షేర్ని అయితే వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పుంజుకుందని చెప్పొచ్చు, 5% ఓట్ షేర్ని కైవసం చేసుకుంటుంది. ఇతరులు వచ్చేటప్పటికి 3% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకోబోతున్నారు. ఇది మొత్తంగా ఏదైతే ఏపీ కనెక్ట్ పేరుతో ఒక సర్వే వచ్చిందో ఇదైతే హిస్టరీ రిపీట్ అన్నట్టు, అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన చరిత్ర. 153 సీట్లతో 21 ఎంపీ స్థానాలతో ఈ కూటమి అయితే ప్రపంచంలో సృష్టించబోతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉందనే తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాలి.